ట్రాఫిక్ రూల్స్ అంటే మీకు నచ్చలేదా? ట్రాఫిక్ రూల్స్ని పాటించాలని అనిపించట్లేదా? లేదంటే మీ పర్సనల్ సేఫ్టీ గురించి మీకు వరీ లేదా? ఏంటి కారణము? హరి అంటున్నారు, పిల్లలు అంటున్నారు, డాక్టర్లు అంటున్నారు, పాస్టర్స్ అంటున్నారు, మదర్స్ ఉన్నారు. మీరంతా అసలు ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి మీ ఫ్యామిలీ పట్ల? కొంతమంది హెల్మెట్స్ కాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, పక్కన పెట్టారు, దానికి ఎదరు పెట్టుకున్నారు, కానీ పెట్టాల్సిన చోట పెట్టలేదు మీరు హెల్మెట్. ఇది కరెక్టేనా మీరు చేస్తుంది? జస్ట్ ఒక 10 నిమిషాలు ఆపితే మీరు ఇంతమంది ఉన్నారు, మీకు అసలు ఎందుకని హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలి అనేది ఎందుకు అనిపించలేదు? ఎందుకు మీకు ఏమన్నా ఇబ్బంది ఉంటుందా? హెల్మెట్ ధరించి ప్రయాణం చేయటం వల్ల ఇది మీకోసమే కాదు, మీ ఫ్యామిలీని కూడా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. అలాగే మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను, ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, కానీ ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగి హెల్మెట్ ధరించకుండా 2 వీలర్స్ యాక్సిడెంట్స్కి గురవుతున్నారో అది స్పాట్ డెడ్ కింద అయిపోతుందండి. స్పాట్ డెడ్ అయిపోతున్నారు. ఇట్లా మెడిసిన్స్ కోసం వచ్చి వెళ్ళిన వాళ్ళు చనిపోతున్నారు. ఆ కూరగాయల మార్కెట్ వెళ్ళి వచ్చిన వాళ్ళు, ఒక లేడీ అలాగే అయిపోయారు. అంటే దగ్గరే కదా, ఇక్కడే కదా, 1 or 2 కిలోమీటర్సే కదా, సిటీ లోపలే కదా అని అనేసుకుంటున్నారు మీరు. కానీ వాస్తవం ఏంటంటే యాక్సిడెంట్ అనేది చెప్పి రాదు. డిఫరెంట్ రీజన్స్ వల్ల యాక్సిడెంట్స్ జరుగుతాయి. అది పక్కన ఓవర్ స్పీడ్ వల్ల కావచ్చు, లేకపోతే మీ డ్రైవింగ్లో ఏదైనా లోపాలు ఉండొచ్చు, వెహికల్ ప్రాపర్గా ఉండకపోవచ్చు, ఏదైనా కారణం కానివ్వండి. యాక్సిడెంట్ అయితే కనుక ఎవరైతే హెల్మెట్ ధరించి ప్రయాణిస్తారో వాళ్ళు ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా సరే వాళ్ళు సేవ్ అవుతున్నారు. లేచి కూర్చొని ఇమీడియట్గా వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోగలుగుతున్నారు. కావాలంటే మీకు ఆ వీడియోస్ కూడా ఉంటాయి మా దగ్గర, మీకు వీళ్ళకి చూపించండి మీరు. రీసెంట్గా జరిగిన యాక్సిడెంట్స్లో కూడా మొన్నటికి మొన్న పేపర్లో కూడా కవరేజ్ ఇచ్చాం కదండి. హెల్మెట్ 2 ప్రాణాలని కాపాడిందని చెప్పి ఇచ్చాం. ఇద్దరు హెల్మెట్ ధరించున్నారు, ఇద్దరు కూడా సేవ్ అయ్యారు. మీ లైఫ్ గురించి మీకు ఎందుకు వరీ లేదు? మేమెందుకు ఇంత వరీ అవ్వాల్సి వస్తుంది? మాకు ఇది డ్యూటీనే, కానీ ఇది మీకు లైఫ్ కదా. ఇది మీ ఎవరైతే మీ ఫ్యామిలీ పట్ల బాధ్యతగా ఉంటారో, మీ కుటుంబ సభ్యుల పట్ల ఎంత బాధ్యత. అమ్మ మీరు మదర్, మీరు వెళ్తున్నారు, అదేనమ్మా ఆ కోసం వెళ్తున్నారు, కానీ మీ ప్రొటెక్షన్ మీరు తీసుకొని వెళ్ళాలి. అప్పుడే అది పాప మీద మీకు ప్రేమ ఉన్నట్టు. ఇఫ్ యూ టేక్ యూ ప్రొటెక్షన్, సేవ్ యువర్ లైఫ్ ప్రాపర్లీ, దెన్ యూ క్యాన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ ఇంకా బెటర్గా. ముందు ఈ బాధ్యత మీరు అందరూ గుర్తించి పెట్టుకోండి. మేము ఎక్కడికక్కడ మీకు ఏమని పెట్టామండి, హెల్మెట్ మస్ట్, డ్రైవ్ నెక్స్ట్ అని పెట్టాం. దీని అర్థం ఏంటంటే, మామూలుగా 2 వీలర్ తీయాలంటే ఏం చేస్తాం? ముందు ఏం తీసుకుంటాము? తాళాలు తీసుకుంటాం కదండి. అంటే డ్రైవ్ చేయడానికి తాళాలు తీసుకుంటాం, కానీ అది కాదు. ముందేం తీసుకోవాలి? హెల్మెట్ తీసుకోవాలి. హెల్మెట్ మస్ట్, తర్వాతే కీ చైన్ తాళాలు తీసుకోవాలి, బండి తాళాలు. ముందు హెల్మెటా బండి తాళాలా? ముందు హెల్మెట్ మస్ట్, తర్వాతే బండి తాళం తీసుకోండి. మీరందరూ కూడా మీ యొక్క పిల్లల కోసమో, మీకోసమో, ఏదో ఒక ఫ్యూచర్ కోసమో ఉంటాయి, ప్లాన్స్ ఉంటాయి. అవన్నీ అర్ధాంతరంగా పోకూడదండి. ఏదైనా జబ్బు పడ్డారు అది వేరే విషయం, కానీ మళ్ళీ ఇంటికి వెళ్తాము, సేఫ్గా వెళ్తాము అనుకునే బయలుదేరి వస్తాము. అలాంటిది అనుకోని విధంగా ఏదన్నా జరిగి మన కుటుంబ సభ్యులని దుఃఖంలో పెట్టద్దండి. ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏదైనా ఇంజురీస్తో అయితే పర్వాలేదు, ట్రీట్మెంట్లు ఉంటాయి. అదే తలకి తగిలితే మాత్రం అది స్పాట్ డెడ్ అవుతుంది. యాజ్ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్స్ మేము ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అన్ని ప్రతిరోజు చూస్తూ ఉంటాం కాబట్టి విషయం మీకు చెప్తున్నాం, తెలియపరుస్తున్నాము. తలకి దెబ్బ తగిలితే మాత్రము ఆ మనిషి బతకడం అనేది కష్టము. ఒకవేళ బతికినా కూడాను లైఫ్ అన్నీ చెప్తున్నాము, బోర్డుల మీద పెడుతున్నాము, పాంప్లెట్స్ ఇస్తున్నాము, డిస్ప్లేస్ చేస్తున్నాము. అయినా కూడా మీ గురించి మీరు ఎందుకు వర్రీ అవ్వట్లేదు? దయచేసి ట్రాఫిక్ రూల్స్ పాటించండి. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్ లాగా ఉండండి. ఉద్యోగం చేయడం ఎంత రెస్పాన్సిబిలిటీనో ట్రాఫిక్ రూల్స్ పాటించడం కూడా అంతే రెస్పాన్సిబిలిటీ. మీ కుటుంబం పట్ల మీరు ఎంత బాధ్యతగా ఉంటారో, పిల్లల్ని మంచిగా చదివించాలి, మేము ఎగ్జామ్స్ రాయాలి, ఇప్పుడు అదవ్వాలి ఇదవ్వాలి, మా పిల్లల్ని
మంచి స్థాయికి తీసుకెళ్ళాలి అని వీళ్ళన్నీ కూడా నెరవేరాలంటే ముందు మీరు క్షేమంగా సురక్షితంగా మీ ప్రయాణాలు ఉండాలి. బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ అంతే క్షేమంగా మీరు ఇళ్ళకి చేరుకొని మీ కుటుంబ సభ్యులతో ఉండాలని కోరుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మా డీజీపీ గారు కానివ్వండి, మా సిపి గారు రాజశేఖర్ బాబు గారు కానివ్వండి, మేము హోమ్ మినిస్టర్ గారు కానివ్వండి, మా ఇన్స్పెక్టర్ ప్రతి వాళ్ళు కూడా హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, మీకు మీరు కాపాడుకోండి. యాక్సిడెంట్ జరిగితే మీ హెల్మెటే మిమ్మల్ని కాపాడుతుంది. ఈ వాస్తవాన్ని గుర్తు చేసుకొని మీరు నెక్స్ట్ టైం నుంచి ఈ విధంగా దొరకము, ఈ విధంగా ట్రాఫిక్ వయలేటర్స్గా ఉండము, మేము ఎప్పుడైనా సరే మళ్ళీ హెల్మెట్తోనే బయటకు వస్తాము అంటే ఈరోజు మీకు ఫైన్ లేకుండా చేస్తాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా వితౌట్ ఫైన్ నేను పంపించగలుగుతాను. ఎట్లా? మీరు ఇంకెప్పుడు ఇలా దొరకకూడదు. మీరు ఏ ట్రాఫిక్ వయలేటర్ కూడా కింద ఉండకూడదు. ట్రిపుల్ రైడింగ్ కానీ, స్పీడ్ డ్రైవింగ్ కానీ, వితౌట్ హెల్మెట్ కానీ మీరు కనిపించకూడదు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ మీ నెంబర్లు నోట్ చేసుకుంటాము, వెహికల్ నెంబర్స్, మీ ఫోన్ నెంబర్స్ నోట్ చేసుకుంటాము. మాకు అంత డేటా ఉంటుంది. మీరు కనుక ఎక్కడైనా ఎప్పుడైనా అలా దొరికితే మీ లైసెన్సులు క్యాన్సిల్ చేసేస్తాము, మీ బండ్లు సీజ్ చేస్తాము. ఇంకా మీరు రోడ్డు మీద బండి పట్టుకొని తిరిగే ప్రసక్తి లేకుండా చేస్తాం. బాధ్యతగా ఉంటాము, మిమ్మల్ని మీరు కాపాడుకుంటాము, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తాము అని మాకు ప్రామిస్ చేస్తే కనుక మిమ్మల్ని ఇప్పుడు వదిలేస్తాం. నేను మా హెల్మెట్ ధరించే తప్పనిసరిగా ప్రయాణం చేస్తాను. హెల్మెట్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్ల మీద ప్రయాణం చేయను. ఇది నా కుటుంబ సభ్యుల గురించి, అట్లాగే నేను నమ్మిన దైవం మీద ప్రమాణం చేస్తున్నాను. పక్కనే కదా, రైతు మార్కెట్కే కదా, మెడికల్ షాప్కే కదా అని కూడా మీరు నెగ్లిజెంట్గా ఉండొద్దండి. అలాంటివి కూడా స్పాట్లో చనిపోయారు. మొన్నటికి మొన్న ఒక అతను మెడిసిన్స్ కోసం వచ్చి యాక్సిడెంట్కి గురై చనిపోయాడు. ఎందుకంటే హెల్మెట్ లేదు కాబట్టి. నిన్న కూడా అంతే కదా, నిన్న ఇక్కడే కదా వెహికల్ కదా హెల్మెట్ లేదు భారీ అంత ఇబ్బంది పడుతుంది. మేమంతా మీ క్షేమం కోసం, మీ సేఫ్ ప్రయాణం కోసం ఆకాంక్షించే వాళ్ళు. మీరు కూడా కోఆపరేట్ చేయండి. ఓకే.